హలో టీఎస్ఎస్ ఫ్రెండ్స్. తెలుగు వచ్చేసి క్విక్గా రివిజన్ చేసుకోవాలంటే అసలు మనం ఏ టాపిక్స్ చూసుకుంటే సరిపోద్ది అనేది నేను చెప్పబోతున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి తెలుగు సంబంధించి మనకి ఫ్రంట్ పేజెస్లో 3rd to 10th క్లాస్ ఫ్రంట్ పేజెస్లో ఇండెక్స్లు ఇస్తారు కదా. ఆ యొక్క పాఠము, ఆ యొక్క ప్రక్రియ, ఆ యొక్క ఇతివృత్తము, అది రచించినటువంటి రచయిత పేరు. సో దానికి సంబంధించి మొత్తం కూడా మీరు ఆ ఇండెక్స్లో చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పేజెస్లో మీనింగ్స్ ఇస్తారు కదా. ఆ మీనింగ్స్ చూడడం వల్ల మీకు అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ఇంకా మీకు ప్రకృతి, వికృతి, సో కొన్ని పదజాలం మీకు అక్కడ కవర్ అవుతుంది. నెక్స్ట్ గ్రామర్ పార్ట్కి వచ్చేసి భాషాంశాలు అనేవి ఏదైనా మెటీరియల్లో అన్నీ ఓవరాల్గా ఒక చోట మెన్షన్ చేస్తారు కదా. అలాంటి చోట కొన్ని ఫార్ములాస్ అన్నీ సందులకు సంబంధించి, సమాసాలకు సంబంధించి, అలంకారాలకు సంబంధించి, గణ విభజనకు సంబంధించి ఉంటాయి కదా. సో అవన్నీ కూడా చేసుకుంటే సరిపోతుంది. టెక్స్ట్ బుక్ మొత్తం చదవడానికి టైం లేదు కాబట్టి జస్ట్ ఈ 3 థింగ్స్ మీరు కనుక చూసుకుంటే రివిజన్ అవ్వనట్టే.